చపాతీ, రోటీ, రైస్లోకి బీరకాయ పెసరపప్పు కూర చాలా చాలా బాగుంటుందండి. మరి ఎలా చేశానో తయారీ విధానంలో చూద్దామా మరి? హాయ్ అండి. ఈరోజు బీరకాయ పెసరపప్పు కాంబినేషన్లో కూరను తయారు చేస్తున్నాను. ఇది ఎముకలను బలపరచడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడుతుందండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకోవాలండి. ఆ గిన్నెలో నూనెను పోయాలి. ఆ తర్వాత తాలింపు గింజలు వేసి 1 నిమిషం పాటు వేపుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా వేసి ఎర్రగా వేపుకోవాలండి. ఈ విధంగా ఎర్రగా వేగాక అందులో అల్లం పేస్టు, పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు మరొక నిమిషం వేయించుకోవాలి. ఇలా వేగాక బీరకాయ ముక్కలు, పెసరపప్పు, టమాటా ముక్కలు వేసి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి 3 నుండి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఈ బీరకాయలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయండి. బీరకాయలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఉప్పు, మెంతి పొడి, గరం మసాలా, ధనియాల పొడి, కారం వేయాలండి. బీరకాయ ముక్కలకు, పెసరపప్పుకు, టమాటా ముక్కలకు ఉప్పు, కారం పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. విటమిన్లు, ఖనిజాలు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయండి. బీరకాయలో నీటి శాతం ఎక్కువగానే ఉంటుంది. ఇది తక్కువ క్యాలరీలు కలిగిన కూరగాయ కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక మంచి రెసిపీ అని చెప్పవచ్చండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలా మగ్గించాక ఇందులో తగినన్ని నీటిని పోసి మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి మూత పెట్టి 5 నుండి 7 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చూడండి, బీరకాయ పెసరపప్పు కాంబినేషన్లో కూర రెడీ అయిందండి. ఎంత సాఫ్ట్గా ఉడికిందో కదా. ఇప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ బంద్ చేసుకుందామండి. థ్యాంక్ యూ.